మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను లక్ష మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్కనగారి లింగంగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల పథకాలను 5 పథకాలను అమలు చేయడం జరిగిందని, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాల గురించి ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు గ్రామాల్లో అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తామని చెప్తున్నారని చెప్పేసి ప్రతి మహిళకు, ప్రతి రైతుకు కూడా వివరించడం జరుగుతుంది. అందు గురించి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా దయచేసి బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి నీలం ముదిరాజ్ గారిని గెలిపించాలని చెప్పేసి నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రోహిత్ రావు గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఆర్ఏ గారి నాయకత్వం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బీసీ ముద్దుబిడ్డ నీలం మధు ముదిరాజు గారి గురించి ప్రతి మండలంలో ప్రతి గడప గడపకు కాంగ్రెస్ అనే నిదానం తీసుకొని ఏదైతే మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు 6 పథకాలలో 5 పథకాలైనటువంటి అమలు చేసినాం కాబట్టి ఆ అమలులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళను, ప్రతి విద్యార్థిని, ప్రతి యువకుని, ప్రతి రైతుకు కూడా 6 గ్యారంటీలలో పథకాలు ఏవైతే ఉచిత విద్యుత్ కానీ, అలాగే 500 సిలిండర్ కానీ, అలాగే రైతు బంధు కానీ, రైతు భరోసా విషయంలో కూడా అన్ని గ్రామాలలో కూడా నీలం ముదిరాజు గారికి ప్లస్ అవుతాయి. ఇదే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ముందుకొచ్చి చేయి గుర్తుకు ఓటేయాలనే ఉద్దేశంతో అందరిని కూడా చేతి గుర్తుకి ఓటేసి నీలం మధు ముదిరాజు గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పడం జరిగింది. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి బీసీ అయినటువంటి కొండా సురేఖ గారు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో కూడా వస్తున్నారు. అలాగే మా మెదక్ నియోజకవర్గంలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు కూడా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ అందరికీ నేను చేదోడు వాదోడుగా ఉంటాను, మీరు మన మెదక్ ఒక్కటే ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి మీరు అందరూ కూడా కార్యకర్తలు గత అసెంబ్లీలో కాకుండా ఇప్పుడు దానికి రెట్టింపు మెజార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో రోహిత్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా గతంలో జిల్లా అధ్యక్షుల పరిచయాలు ఉన్నాయి. ఆయన కూడా మెదక్ కాన్స్టిట్యున్సీని ప్రత్యేకంగా చొరవ తీసుకొని అందరినీ కూడా పాత కార్యకర్తలను అందరినీ కూడా ప్రతి పార్టీ బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పియమనడం జరిగింది. మా మండల్లో కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఆయన చొరవతో, ఎమ్మెల్యే గారి చొరవతో, మంత్రి గారి చొరవతో అందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఖాళీ అయింది అని చెప్పడం జరుగుతుంది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అయినటువంటి తుమ్కుంట నరసారెడ్డి గారు కానీ, అలాగే పూజల హరికృష్ణ గారు కానీ, అలాగే చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మైనంపల్లి రోహిత్ రావు గారు కానీ, నరసాపూర్ రావుల రాజిరెడ్డి గారు కానీ, డైనమిక్ హీరో అయినటువంటి జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో కానీ, పటాన్చేరులో మన కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసికట్టుగా కలుపుకొని మన జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి మన దామోదర్ రాజనరసింహ గారు కూడా అందరినీ చేదోడుగా ఉంటూ అందరినీ కలిసికట్టుగా కార్యకర్తలను మమేకం చేసి అఖండ మెజార్టీ 1 లక్ష మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని గురించి నిజాంపేట మండలంలో 14 గ్రామ పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త పాత కొత్త అనుకుంటా అందరు కలుపుకొని అందరూ కూడా పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 2800 మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు 10,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మైనంపల్లి రోహిత్ గారు చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మేము నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ఒక 200 మంది కార్యకర్తలము ప్రతి ఇంటి గడప తిరిగి